ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. విష్ణు పురాణం 22వ భాగంలోకి వచ్చామండి. ఇంచుమించు మనం భాగవత కథాసుధలో వినేటువంటి కృష్ణ గాథలనే ఇప్పుడు కూడా మనం వింటున్నాం. కృష్ణుని శైశవ గాథల్లో ఉన్నాం. అయితే గోపకాంతల ఇళ్లలోకి వెళ్ళి పాలు పెరుగు వెన్న ముచ్చిలించి దొంగిలించి తిని పారేసి అల్లరి చేస్తున్నటువంటి కృష్ణ గాథలని గోపకాంతలు వచ్చి యశోదాదేవికి చెప్తే, నువ్వు ఇళ్లలో ఇంట్లో ఉన్నట్టే ఉంటావు, ఎప్పుడు ఇలాంటి దుందుడుకు పనులు చేస్తున్నావు, మన ఇంటికి లేదా పోదా, ఎందుకు ఇతరుల ఇళ్లలోకి వెళ్తావని ఆవిడేం చేసిందట, ఒక తాడుతోటి కవ్వపు తాడుతోటి ఈ పెంకెగా ఉన్న కుమారుణ్ణి నడుం చుట్టి కొన ఒక రోలు కట్టి ఇక్కడే ఉండు అని ఇంట్లో పిల్లవాడిని ఇంట్లో కూర్చోబెట్టుకుని ఆవిడ లోపలికి వెళ్ళిపోయిందట వేరే పని చేసుకోవటానికి. ఈ కృష్ణుడు అదురుతూ బెదురుతూ తల్లిని మిగిలిన యాదవ పడుచుల్ని చూస్తూ తల్లి కొడుతుందేమో అన్నట్టుగా నటిస్తూ అందరూ చూస్తూ ఉండగానే ఆ రోలు ఇడ్చుకు వెళ్ళి ఇంటికి ఎదురుగా కొంత దూరాన ఉన్న ఒక జంట మద్ది చెట్ల దగ్గర మధ్యలో ఇంచి వెళ్ళాడట. ఆ ఈడవటం వల్ల ఈ రోలు ఒత్తుకుని ఆ రెండు మద్ది చెట్లు విరిగి పడిపోయాయి. ఆ పడటం పెద్ద మోత. ఆ మోత గొల్లపల్లెలో భీకరంగా ప్రతిధ్వనించింది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా వడివడిగా వచ్చి పడి ఉన్న చెట్లను రోలితోటి ఆడుకుంటున్న బాలకృష్ణుని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి కొంతమంది పడుచులు బెరబెర వెళ్ళి, ఓయమ్మ యశోద, నీ గారాల కొడుకు చూడు ఏం చేశాడో, ఆ రోలు ఇడ్చుకుపోయి ఈ మధ్య చెట్లను రెండింటిని పడగొట్టేశాడు, వాటి మధ్య ముద్దు ముద్దు మాటలాడుతున్నాడు, ఇంతటి చిన్నపిల్లాడు ఇలాంటి పనులు చేయగలడా, నీ కొడుకు సామాన్యుడు కాదమ్మా, వీడేదో రాక్షసుడు అని అరిచి చెప్పేసరికల్లా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చిందట. సంభ్రమాశ్చర్యాలతోటి తెల్లబోయి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఈ రోలుకి నడువుకి రోలు కట్టుంది తాడు, ఆ తాడుతోటే ఆడుకుంటున్నాడు పిల్లాడు. కానీ పక్కల రెండు పెద్ద పెద్ద మద్ది చెట్లు పడి ఉండటం కనపడింది. తెల్లబోయి, అమ్మ బాబోయ్, ఇంకా కొంచెం ఏదైనా సమస్య వచ్చేదని భావించి పిల్లాడికి దిష్టి తీసి ఆనంద బాష్పాలతోటి అభిషేకం చేసిందట. దామం ఉదరబంధంగా కలవాడయ్యాడు కాబట్టి కృష్ణునికి అదొక పేరుగా మారింది. దామోదర లీల అని చెప్తారు దీన్ని. ఈ దామోదర లీలతోటి ఈ దశలో ఈ గొల్లలంతా భయపడ్డారట, యాదవులంతా. మొన్న రాత్రి అంతకుముందు ఒక రాక్షసు వచ్చి చచ్చింది, ఒక బండి ముక్క చెక్క అయింది, ఇప్పుడు నిష్కారణంగా ఈ జంట మధ్య చెట్లు విరిగిపడ్డాయి, ఇదంతా భయంకరంగా ఉంది. పైగా ఇక్కడే ఈ గరిక నీరు పల్చబడిపోయింది, గడ్డి తక్కువగా ఉంది. అవి ఆ కాస్త గడ్డి కనుక వాడిపోతే మనం కూడా ఇబ్బంది పడతాం, ఈ దురవస్థ నుంచి తప్పించుకోవాలి. ఎలాగూ మనకి ఇంతకుముందు వీళ్ళు బృందావనం వెళ్ళమని చెప్పాడు వసుదేవుడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆలోచిస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని. ఇక్కడి నుంచి ఈ దురవస్థ నుంచి తప్పించుకోవాలంటే మనకి బృందావనమే మంచిదని ఆ రాత్రి గడిపి వేకువజామునే లేచి పాలకుండలు గిన్నెలు నేతి బుంగలతోటి కావళ్ళు నింపి లేగలతోటి ఆలమందల్ని అల్లనల్లన నడిపిస్తూ ఆటలాడుతూ పాటలు పాడుతూ నడక సాగించి మొత్తం ఈ బృందావనంలో ఇక్కడ రేపల్లిలో ఉన్న జనం అంతా కూడా ఈ గోపాలక సంస్థ మొత్తం అందరూ కలిసి గుంపంతా వెళ్ళిపోయారు. యమునకి దగ్గరగా నివాసాలు ఏర్పరచుకున్నారు. అలాగే గోశాలలు నిర్మించారు. పచ్చటి గరిక హెచ్చుగా ఉన్న చోట ఆవుల్ని మేపుతూ యమునలో నీళ్లు తాగిస్తూ శాలల్లో కట్టి పచ్చగడ్డి వేస్తూ కాపాడుకుంటారు. ముచ్చటగా ఆడుతూ పాడుతూ పసిబిడ్డలతోటి ఆ లేగదూడలతోటి ఆనందంగా గడుపుతున్నారు. రామకృష్ణులు ఇద్దరు గొల్లపిల్లలతో కలిసి గోవులను దూడలను కాస్తూ ఉండేవాళ్ళు. రకరకాల ఆటలతో పాటలతో బంతులాటలతోటి బృందావనంలో ఆనందంగా ఉండేవారు. అలా ఉండగా వర్షాకాలం వచ్చిందట. ఆ కాలంలో యమున ఉవ్వెత్తున పొంగసాగింది. ప్రకృతి ప్రశాంతంగా ఉంది. క్రమంగా వాన వెలిసింది. ఒకనాడు కృష్ణుడు బలభద్రుని మిగిలిన పిల్లలను ఆవుల వెంట పంపి తాను బాలుడితో యమున గట్టుకు చేరి అక్కడ కడిమి చెట్ల నీడలో విహరిస్తూ ఉన్నాడు. కొంచెం దూరంలో యమునలో నుంచి మంటలు విషపు గాలి పైకి రావటం చూశాడు. ఆ మడుగులో కాళీయుడు అనే విషసర్పరాజు, వాడి ఆర్భాటం అదంతా అతి విషం కలిగిన సర్పరాజులందరికీ విషం ఉండదట. వాళ్ళు ఈ విషాన్ని జనాల్లో అంటే ఎక్కువ జనసమూహం ఉన్న చోట విడవకుండా దాచిపెడతారు. కానీ ఏంటంటే నాదే లోకం కావాలి, నేనున్న ప్రదేశం అంతా నా సామ్రాజ్యమే కావాలని భావించే నాగులు మాత్రం ఇట్లా విషాన్ని గాలిలో విడిచిపెట్టడం వాటి లక్షణంగా ఉంటుంది. అయితే ఈ విషపు గాలి వల్ల ఆ ప్రాంతంలో ఉన్న చెట్లు తీగలు మాడి మసైపోయి బొగ్గైపోయి ఉన్నాయట. ఆ మడుగులో ఉన్న నీళ్లు తాగిన ప్రాణులు బతికుండటమే లేదు. అది గ్రహించాడు కృష్ణుడు. వీడిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలనుకుని పక్కనున్న చెట్టెక్కి దాని కొమ్మ మీద నుంచి మడుగులోకి దూకి
నీరుని కలత పెట్టడం ప్రారంభించాడు. ఆ ఎగసిన నీరు అగ్నిమంటల్ని రొప్పుతూ కింద మీద అగ్నిని మంటల్ని వచ్చేస్తున్నాయట. నీళ్లు కొట్టిన వేగానికి మంట వస్తోందనమాట. కలత పుట్టించిందట. ఇదేమిటి నీరు కింద మీద అవుతోంది, ఏదో చప్పుడు, ఎవడో నా ప్రదేశంలో నిప్పులు రువ్వుతున్నాడని కోపించి సేవకులతోటి కాంతలతోటి కాళీయుడు మీదకొచ్చాడట. తోకతో వీపు చుట్టి కాలు చేయి కదలకుండా బంధించి విషాగ్ని జ్వాలలు రుపుతూ కోరలతో కరుస్తూ బాలకృష్ణుడిని పరిపరి విధాలుగా బాధించాడు. ఆ దశలో గట్టున చెట్టు కింద ఉన్నటువంటి గోపబాలురు భయపడి పరుగు పరుగున పోయి నందయశోదలకు శ్రీకృష్ణుని స్థితిని ఏడుస్తూ చెప్పారు. ఆ దుర్వార్త విన్నటువంటి యశోదానందులు ఉలికి బెంగబడి గబగబా యమునా తీరానికి వచ్చారు. వాళ్ళని అనుసరించి బలరాముడు, గోపబాలికలు, గొల్ల పెద్దలు ఆవురు బావురు మంటూ ప్రతివాళ్ళు ఈ మడుగులోకి ఎందుకు దిగాడు, పిల్లాడు ఏమైపోతాడోనన్న బాధతోటి పరిగెత్తుకుంటూ వచ్చారట. అక్కడ చూస్తే భయంకరమైన పాము పడగలతోటి చుట్టుకొని ఉన్న బాలకృష్ణుని చూసి చుట్టూతా ఉన్నవారంతా యశోదానందులు, తల్లులు, తండ్రి, బంధువులు, చుట్టాలు ఉన్నవాళ్ళంతా దుఃఖంతో ఏం చేయాలో తెలియక, సర్పాన్ని ఏం చేయాలో తెలీదు, దాని మీదకి ఏ రాయేసి కర్రేసి కొట్టినా అది పిల్లాడికి తగులుతుందేమో తెలీదు, ఏం చేయాలో తెలియక రోదిస్తూ నుంచున్నారట. బలభద్రుడు వాళ్ళని ఓదార్చలేక కృష్ణుడిని చూసి ఇట్లా అన్నాడట, నీ మహిమ తెలియలేక తల్లిదండ్రులు చుట్టాలు విలపిస్తున్నారు. చూడు ఎంతసేపు ఈ లీల కృష్ణ. భూలోకంలో ఉన్న దుష్టుల్ని సంహరించి ధర్మవర్తుల్ని సంరక్షించడానికి అవతరించినటువంటి ఆదినారాయణమూర్తివి ఇంకా విజృంభించి ఈ పాము గర్వాన్ని అణిచి బయటికి రా, వీళ్ళు దుఃఖంతో ఏమైపోతారో అన్నమాట వినేసరికి అది చిన్ని తమ్ముడు చిరునవ్వుతో చూసి శరీరాన్ని పెంచాడట. ఆ పాము ఇట్లా బిగించి ఉంది కదా, దాని కట్లు ఇట్లా పెద్దవైపోయి సాగిపోయి పటపటామాని పేలిపోయినాయట. వెంటనే కృష్ణుడు కాళీయుని తలల మీదకి ఎగిరి కాళ్లతో చిత్ర విచిత్ర గతులతోటి నాట్యం చేయటం ప్రారంభించాడు. 2 చేతులతోటి 2 తలలు పట్టి నడిమి తలపై నిలిచి పాదఘటనలతో పగిలేటట్టుగా తంతున్నాడట. తల పగిలి నెత్తురు కారుతూ బలహీనుడైన కాళీయుడు ఒకంత వెలితిగా అయిపోయాడు. ఏదో భయం వేసేసింది. అప్పటిదాకా ఏదో చేస్తున్నాడు, గట్టిగా బిగించి తోకతో కొట్టడానికి, కూరలతో కరవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ తలలు చితకొట్టబడుతున్నాయి, శరీరం సాగిపోతోంది అన్ని పక్కల నుంచి. దాంతో శక్తిహీనుడై వంగి లొంగి ఉన్న భర్తను చూసినటువంటి వాడి భార్యలు వాడిపోయిన మొహాలతోటి నాగకాంతలు 2-3 వచ్చి కృష్ణుని బతిమలాడుకున్నారట. దేవాధిదేవ వాసుదేవ దేవకీనందన సకలలోక జగ రక్షాదక్ష రక్షించు దేవా, లోకాలన్నీ ఆశ్రయించి ఉన్న నీ పాదాల బరువును అల్పబలుడైన ఈ నాగరాజు మోయగలడా? నువ్వు గజరాజువి, మా భర్త దోమగా ఉన్నాడు, మా మనవి మన్నించు, వాడి తప్పు క్షమించు, మాకు పతిభిక్ష అనుగ్రహించు అని దీనస్వరంతో ప్రార్థించేసరికి కరుణించి కృష్ణుడు కాళీయుని తోకలు వదిలిపెట్టాడట. కిందకి అడుగేశాడు. అప్పుడు నెత్తురు కక్కుతున్న నోటితోటి కళ్ళు మూసుకుపోయి ఆ కళ్ళు కనపడకుండా కళ్ళకి పొరలు కమ్మిపోయి బొంగురు గొంతుకుతోటి ఉన్న కాళీయుడు అన్నాడు, పద్మదళాక్ష, ఆనాడు నీ ఆజ్ఞని తలదాల్చి సముద్రంలోంచి నా భార్యలతో సహా వచ్చి నేను ఇక్కడ ఉన్నాను. నా వల్ల కలిగిన తప్పేముంది? కాగా నా జాతి పాపజాతి. నువ్వు నన్ను నా జాతిలో పుట్టించావు. నా జాతిని ప్రవృత్తిని అనుసరించి కదా నేను ప్రవర్తించేది. నా తప్పేముంది? సరే ఏదో ఒకటి అయ్యింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో ఆజ్ఞాపించమంటే కాళీయుని మాటలకు కరుణించిన కృష్ణుడు, నువ్వు ఇంక ఇక్కడ ఉండద్దు, ఈ ప్రాంతం నుంచి నీ వాళ్ళందరినీ వెంబడబెట్టుకుని సముద్రానికే పో, నీ పడగ మీద నా పాద చిహ్నాలు చూసినటువంటి గరుడు నిన్ను బాధించడు అని అనగా కాళీయుడు తన వారందరినీ తనతో ఉంచుకుని మడుగులోంచి బయలువెడలి సముద్రానికి చేరి దాంట్లోకి ప్రవేశించాడట. తర్వాత కృష్ణుడు ఆ మడుగులోంచి గట్టు మీదకి రాగా గోపికలు గోపకులు పరమానందంతో కరతాళ ధ్వనులు చేస్తూ కౌగలించుకున్నారు. యశోదానందులు పిల్లవాడిని కావలించుకుని వాడి శిరస్సు మూర్కొని వీపు నిమిరి ముద్దులు పెట్టుకుంటూ ఆనందంగా సంతోషంగా పిల్లవాడిని ఎత్తుకుని గోకులంలోకి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుని సాహస కృత్యాన్ని ప్రస్తుతిస్తూ అందరూ గోకులంలోకి వెళ్ళారట. ఇలాగా రామకృష్ణులు గోపబాలుడితో కలిసి వింత వింత పనులతో వాళ్ళని వినోదింపజేస్తూ బాల్య చేష్టలతోటి ప్రవర్తిస్తూ గోపాలకురుగా ఉన్నారు. అయితే ఒకసారి గోపబాలుడితో కలిసి ఆలమందల వెంట వెళ్ళి ఒక తాటివనానికి చేరారట. ఈ తాళవనం కథ మనం భాగవత కథాస్తుతులు కూడా చాలా విశేషంగా వినపడుతుంది. విష్ణు పురాణంలో కూడా అదే విశేషంగా చెప్పబడింది. పశువులను మేతకు విడిచి తాము తాటి చెట్ల కింద కూర్చున్నారు. ఒకంతసేపటికి కొంతమంది పెద్ద పిల్లలు వచ్చారు. గోపబాలుర్లలో పెద్దవాళ్ళు వచ్చి, మనం ఇక్కడ ఉండద్దు, ఈ తాటి తోటలో ధేనుకుడు మొదలైన రాక్షసులు ఉన్నారని పెద్దవాళ్ళు చెప్తారు, ఇంకో చోటికి పోదాము, ఈ తాటి తోపులో వద్దు, ఇక్కడ ధేనుకాసురుడు ఉన్నాడట అనేసరిగా రామకృష్ణులు బెదరకండి, ఇక్కడ రాక్షసులు ఉంటే వాళ్ళని హతమార్చి ఈ తాటి తోపులోకి అందరూ ప్రవేశించేలాగా చేద్దాం, ఎంత రుచికరమైన తాటిపళ్ళ వాసన వస్తుంది, మనని వీటి నుంచి చెడగొడితే ఎట్లా,
తాటిపళ్ళని ధేనుకాసురుడు తిండు, మనం తింటాం. మనం తినవలసిన ఆహారం ఉన్న చోటికి మనకి వెళ్ళే అవకాశం ఉండాలి కాబట్టి ఇక్కడ అడ్డం ఉన్న వాళ్ళందరినీ నేను సంహరిస్తానని చెప్పి మేము సంహరిస్తామన్నారు అన్నదమ్ములు ఇద్దరు. తోట లోపలికి వెళ్ళటం మొదలుపెట్టారట. వెళ్ళి నలుదిక్కులు మార్మోగేలాగా భీకరంగా అరవటం మొదలుపెట్టారు. ఆ ఘోష విన్న ధేనుక ప్రముఖులైన రాక్షసులు గాడిద రూపాలతోటి వచ్చి ఈ కృష్ణుడిని పలు విధాలుగా బాధించడం మొదలుపెట్టారట. అది చూసి బలరాముడు తన మీదకి వచ్చిన రాక్షసుల్ని పట్టి తాటి చెట్టుకి దాపు చేసి గిరగిరా తిప్పి కొడుతూ తుండేలుగా విరకొట్టేశాడట. ముక్కా చెక్కా చేసేసాడు ఒక్కొక్క దాన్ని. అంతే ధేనుకుడు గాడిద రీపుతో వచ్చి కృష్ణుడిని ఎదిరించగా కృష్ణుడు వాడి కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి చెట్టుకేసి కొట్టి వాడి ప్రాణాలు తీశాడు. వాడి వెనక ఉన్నటువంటి రాక్షసులు బెదిరిపోయారు వాడి చావును చూసి. వెళ్ళిపోయి ప్రళంబాసురుడిని చేరి ఈ ధేనుకాసురుడు చనిపోయాడు అన్న మాట విషాద వార్తని వాళ్ళకి తెలియజేశాడు. ప్రళంబుడు అనుకున్నాడట, ఏదో ఒక ఉపాయంతో ఈ అన్నదమ్ములు తెల్లటివాడొకడు నల్లటివాడొకడు అన్నా తమ్ముడుగా కనపడుతున్నారు, వీళ్ళ సంగతి దెబ్బ చూడాలి, ఎలాగైనా ఒక దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నాడు. ఈ విధంగా ఆ తాటి తోటని రాక్షసుల బాధ నుంచి విముక్తి పొందించి మనుషులు పశువులు స్వేచ్ఛగా విహరించడానికి యోగ్యంగా చేశారట. ఆ తాళవనంలో ఆటపాటలతోటి తోటి గోపకులతోటి వాళ్ళతో సంతోషంగా ఉంటూ గోవుల్ని సంతోషపెడుతూ తాటి చెట్లకి తాటిపళ్ళు అందరి కోసం కిందకి విసురుతూ సంతోషంగా ఉన్నారట. అయితే ఒకనాడు ఈ ప్రళంబాసురుడు అనేవాడు ఒక గోపాల బాలుకుని రూపంలోకి వచ్చి ఈ గోపబాలుడితో కలిసి ఆటలాడుతూ ఈ బలరాముడిని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉప్పు ఎక్కించుకుంటారట. పిల్లల్ని ఉప్పు ఎక్కించుకుని పరిగెత్తటం అనమాట. ఈ బలరాముడిని భుజాల మీద ఎక్కించుకుని భయంకరమైన నిజ రూపంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడట. ఎగిరేసరికల్లా ఎప్పుడైతే తనని ఎత్తుకున్నవాడు రాక్షసుడన్న గమనం వచ్చిందో ఈ బలభద్రుడు బరువు పెంచాడు. భూభారాన్ని మోయగలిగిన ఆదిశేషుణ్ణి ఎవరైనా మోయగలరా? ఆయన తన బరువు పెంచేసరికల్లా ఈ ప్రళంబాసురుడు దాబ్బని కింద పడబోయేసరికల్లా కృష్ణుడు కనుసొంగ చేయగా ఈ ప్రళంబాసురుడిని జుట్టు పట్టుకుని ఊపి కింద పడేశాడట. కాలుతో గుండె నదివి పిడికిటి పోట్లతోటి తల చితకొట్టేశాడు. ఆ పిడికిటి పోట్లకి ప్రళంబుడు తల పగిలి నెత్తురు కక్కుంటూ మరణించాడు. ఆ తీరున ఈ ప్రళంబాసురుడు మరణించడం చూసి గోపబాలుడు ఆనందంతో చిందులు దొక్కుతూ చప్పట్లు కొడుతూ బాలభద్రుడిని తెగ పొగిడారట. ఈ పొద్దుపోయే సమయానికి అందరూ గోకులానికి చేరి బలరాముడి చేత ప్రళంబుడు ఎలా మరణించాడో కథలుగా వినిపించారు పిల్లలు. అది విన్నటువంటి పెద్దవాళ్ళంతా ఆశ్చర్యానంద పరవశులయ్యారు. ఈ విధంగా రామకృష్ణులు ఇద్దరు ఆశ్చర్యకరంగా అందరికీ ఆనందంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా కొంతకాలానికి శరత్కాలం వచ్చిందట. అప్పుడు నందాదులు ఇంద్రప్రీతిగా యాగం చేయాలని సంకల్పించి దానికి కావలసిన సామగ్రి అంతా సమకూర్చుకుంటుంటే కృష్ణుడు నందుడిని అడిగాడట, తండ్రి, ఏమి కోరిక ఇంద్రుని కూర్చి మీరేదో చెయ్యాలనుకుంటున్నారు, ఏ కోరికలతోటి అని ప్రశ్నించేసరికి నందుడు ఏమన్నాడంటే, ఇంద్రుని మాటపై మేఘాలు సమృద్ధిగా వాన కురుస్తాయి, దానివల్ల భూమి సస్య సమృద్ధితోటి రాణిస్తుంది, పంటలు సంతృప్తిగా ఉంటాయి, దానివల్ల ప్రజలంతా సుఖంగా జీవిస్తారు, దేవ సంతర్పణలు ఏ లోపము లేకుండా జరపాలి, దానివల్ల ఆవులు పచ్చటి గరికని కడుపు నిండా మేసి కడవల నిండా పాలిస్తాయి, ఏ విధంగా ఎలాంటి కొరత లేకుండా మన జీవితాలు గడుస్తాయి, కాబట్టి లోకోపకారకంగా ఏటేటా ఇంద్రోత్సవం చేస్తాను నాయన, నిరుడు కూడా చేశాను, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడివి కాబట్టి నీకు తెలియలేదు అంటే ఈయన ఏమన్నాడు కృష్ణుడు, ఇంద్రుడికి కోపం వచ్చే ఒక మాట అన్నట్ట, అయ్యా దైవం నిర్ణయించిన ప్రకారం జీవితాలు గడుస్తాయి, కాగా వారికి ధర్మశాస్త్రం నిర్ణయించినట్టుగా నడవాలి, మనకి గోవుల్ని పెంచడం వాటి వల్ల బతకటమే ప్రధానం, ఆ విధంగా ప్రకృతికి సంబంధించి పర్వతాలే మనకి దైవాలు, ఇల్లు వాకిలి విడిచి పక్షుల్లాగా అడవుల్లో తిరుగుతూ బతికే మనకి పర్వతమే పరమదైవతం, కొండలు దుర్జనులను మృగరూపాలు ధరించి శిక్షిస్తాయి, సజ్జల్ని రక్షిస్తాయి, కాబట్టి పర్వతాలకి గోవులకి ప్రియంగా మనం యజ్ఞాలకి చేయటం మంచిది, ఇంద్రుడితో మనకేం పని, మన కొండ సురక్షితంగా ఉన్నంతకాలం మనకి ఏ సమస్య లేదు, మనం ఇంద్రుడికి ఏమీ చేయక్కర్లేదు, బ్రాహ్మణులు మంత్రాలు జపించాలి, కర్షకులు నాగల్ని పూజించాలి, గోపాలకులు గోవులని కొండలని పూజించాలి, అడవుల్లో నివసించే ఆలమందలను గోవర్ధన పర్వత ప్రాంతానికి తోలుకు వెళ్ళి ఆ పర్వతానికి ఉత్సవం చేసి బహువిధాలైన పూజలతో జాతర చేసి ఆగమ పద్ధతిని హోమం చేసి బ్రాహ్మణులకి పాయసము అప్పాలు కూరలు కలిపిన అన్నంపు విందు జరిపిద్దాం, వాళ్ళ భోజనం అయిన తర్వాత గంధ పుష్పాక్షాలతోటి అలంకరించిన ఆవులతోటి గిరి ప్రదక్షిణం చేస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసరికల్లా ఈ వివరానికి సంతోషించినటువంటి నందుడు గోపాలకులందరికీ చెప్పాడు. సరే అందరూ ఒప్పుకున్నారు. కృష్ణుడు చెప్పిన విధంగా గోవర్ధన గిరికి సంబంధించిన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేశారు. తర్వాత గోవులతో వృషభాలతో కలిసి ఆటలాడుతూ పాటలు పాడుతూ చప్పట్లు చరుస్తూ గిరి ప్రదక్షిణం చేశారట.
అప్పుడు ఈయన ఏం చేశాడట కృష్ణుడు, ఆ కొండ శిఖరాన తన రూపం అందరికీ కనిపించేలాగా చేసి క్షేమంకరంగా ఫలితాలు ఇచ్చాడు. అందరితో కలిసి గోకులానికి కూడా వచ్చేసాడు. వీళ్ళ గోవర్ధనగిరి పూజ విధానం పూర్తయ్యాక ఇంద్రుడు నందుడు చేసిన అపరాధానికి కోపించి ప్రతిక్రియ చేయాలని సంకల్పం చేసి మేఘగణంలో సంవర్తక మేఘాన్ని రప్పించి వెళ్ళు, బృందావనం పక్కనున్న గోకులంలో అందరికీ అపాయకరంగా ఎడతెరిపి లేని రాళ్ల వానని కురిపించమని పంపించాడు. ఆ మేఘం తన గణంతో కదిలి గోకులంపై శిలావర్షం కురియటం ప్రారంభించింది. మెరుపులు, ఉరుములు, పిడుగులు దశ దిశలా వ్యాపించాయి. ఆ దాడికి గోకులం అవాచ్యమైన బాధకి గురికాగా కృష్ణుడు నందాదులకి ధైర్యం కలిగించి తనకు చేసే యజ్ఞం చేయలేదని ఇంద్రుడు చేసిన చెడ్డ పనిది, భయపడకండి అంటూ అందరూ పోయేలాగా ముచ్చటగా మాట్లాడుతూ గోవర్ధగిరిని అవలీలగా మీదకి ఎత్తి గొడుగులాగా పట్టుకున్నాడట. అదే ఎడమ చేతిలో అవలీలగా అనాయాసంగా ఎడమ తాటాకు గొడుగులాగా ఆ కొండ ఉండగా గోపాలకులు గోవులు కూడా దాని కింద ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉన్నారు. ఆ విధంగా 7 దినాలు ఏకధారగా సంవర్తక మేఘం కురిసినటువంటి వడగళ్ల వాన ఏమీ చేయలేకపోవటం చూసి సిగ్గుపడ్డాడట ఇంద్రుడు. చింత కలిగిన మనసు కలిగిన వాడై మేఘాలని వెనక్కి తప్పించాడు. చూశాడు కృష్ణుడు మేఘాలు వెళ్ళిపోయినాయి వెనక్కి, వాన తగ్గిపోయిందని. అందరినీ బయటికి పంపించి కొండని మెల్లిమెల్లిగా మళ్ళీ కిందకి దింపేశాడట. ఇంద్రుడికి కృష్ణుని యొక్క ఈ క్రియ అర్థమైంది. మనసు మారింది. కృష్ణ దర్శనానికి ఆనందంగా ఐరావతారూఢుడై వచ్చి దర్శించాడు. ఆ సమయంలో ఎవ్వరికీ కనిపించక గరుడు గగన రంగాన నిలిచి ఎండ తగలనట్టుగా కృష్ణునికి గొడుగులాగా రెక్కలు విప్పి పట్టాడట. ఇంద్రుడు దివి నుంచి భూమికి వచ్చి ఐరావతం మీద నుంచి కిందకి దిగి సవినయంగా కృష్ణుని నమస్కరించి ఆయన వద్దకు చేరి కౌగలించుకుని పలకరించాడు. సంభాషణ మొదలుపెట్టాడట. నందనందన, అతి బలిష్ఠులైన దానవులకు కూడా కదల్చటానికి సాధ్యం కాని, దేవతలకి కూడా చూడడం శక్యం కాని కొండను అవలీలగా పెళ్లగించి పైకెత్తి ఎడమ చేత 7 దినాలు భరించి గోపికాగోపకులకు రాళ్లవాన వల్ల ఏ బాధ లేకుండా కాపాడావు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇంత చిన్నతనంలోనే చేశావు. తిరిగి పెద్దవాడు అయ్యాక దుష్ట శిక్షణ చిగురంతా చేస్తావంటే మొత్తం సమూలంగా దుష్ట శిక్షణ చేస్తావని నాలో విశ్వాసం పెరిగింది. కాబట్టి లోకాలు మెచ్చేలాగా గోవర్ధనగిరిని గొడుగులాగా పట్టి గోపీ గోపకులను కాపాడావు గనక నీకు గోవిందుడనే పేరు ఒకటి నామభూషణం అగుగాక. గోవిందుడు అంటే ఈ మొత్తం గోకులాన్ని రక్షించినవాడు అని పేరును నీకు సార్థకము అవుగాక. అలాగే ఇటు సురులకు సమయానుసారంగా సంరక్షకుడవు కావాలని నేను ఉపేంద్రుణ్ణి చేస్తున్నాను, సమ్మతించు అని ఐరావతం చేత పవిత్రోదకాలు తెప్పించి కృష్ణుణ్ణి అభిషేకించాడు. ఆనాటి నుంచి కృష్ణుడు గోవిందుడుగా ఉపేంద్రుడుగాను ప్రసిద్ధ నామధేయుడయ్యాడట. ఆ సమయంలో గోవులు ముందుకొచ్చి కృష్ణునకు క్షీరాభిషేకం చేశాయి. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు గగనతలాన నిలిచి పుష్పవృష్టిని కురిపించి జయ జయధ్వనులతో భేరీ మృదంగాది వాద్యధ్వనులతో భూనభోంతరాళాలు మార్మోగించారు. తదుపరి ఇంద్రుడు ఏకాంతంగా కృష్ణుడితో ఇట్లా అన్నాడు. అయితే ఇంద్రుడు ఒక మాట చెప్పాడట. ఇప్పుడు కేశవ, భూభారం తీర్చడానికి నీవు ఇలపై జన్మించిన నాడు నీకు తోడుగా ఉండటానికి నా అంశతో కుంతికి ఒక కుమారుడు కలిగాడు. అతడి పేరు అర్జునుడు. సమయానుసారంగా వాడికి యుద్ధాలలో ఎలాంటి ప్రమాదము రానిక కాపాడుతూ ఉండమని కోరుకున్నాడట. ఇంద్రుడి మాటలు విన్న కృష్ణుడు, మహేంద్ర, నేను ఎరుగుదును, అర్జునునకు నా చేయూత ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు పాండవులకు కౌరవులకు ఒక కలహం చెలరేగబోతోంది. అప్పుడు నేను పాండవ పక్షాన ఉండి కౌరవులను పాండవుల చేత నేల కూల్పిస్తాను. వారి కీర్తి శాశ్వత స్థాయిగా ఉండేలాగా చేస్తాను. ప్రస్తుతం ఈ కంసాదుల్ని కడతేర్చాలి. తర్వాత పాండవుల సమయం, ఇప్పుడు కాదు. దుష్ట శిక్షణ, శిష్ట శిక్షణ తప్పకుండా జరుగుతుంది. నువ్వు అర్జునుడి కోసం ఎటువంటి కలతా పడద్దు అని చెప్పిది ఈ ఇంద్రుడట. అంటే మరి దీన్ని ఎందుకు చూపించారో, ఇది జరగబోతోందని చెప్పించారనమాట. కృష్ణుడికి తెలియకుండా ఏం జరిగింది? ఆయనే ఆజ్ఞించాడు. మహావిష్ణువే దేవాదులందరినీ భూలోకంలో జన్మించండి అని చెప్పాడు కదా. వాళ్ళ అంశమాత్రాలతోటి కుమారులుగా కొంతమంది జన్మించారు. అయితే ఇంద్రుడు ఆనందంగా శ్రీకృష్ణుని వేడుకొని ఆయనకి నమస్కారాలు చేస్తూ వెళ్ళిపోయాడట. కొంతసేపటికి గొల్లల పెద్దలు కృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణ, దేవతలు కూడా చేయలేని పనులు ఇంత చిన్న వయసులో నువ్వు చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంతకంతకు తేలికగా పైకెత్తి గొడుగులాగా పెట్టి ఈ గోవర్ధనగిరిని మమ్మల్ని అందరినీ రక్షించావు. అయితే నువ్వు ఎవరో చెప్పు అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు తన అవతార విశేషాన్ని మాయా విలాసంగా ఈ గోకులంలో ఉన్న పెద్దలకి తెలియజేశాడట.
అయితే మాయ అవటం వల్ల వాళ్ళు తెలుసుకున్నా కూడా తర్వాత మళ్ళీ మర్చిపోయి కృష్ణుడు తమ వాడని, తమ ఇంట నందుని ఇంట పుట్టిన పసివాడుగానే భావించి ఆ విష్ణుమాయా విలాసంలో తేలిపోతూ ఉండిపోయారట. దీంతో ఈరోజు కథ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ తర్వాయి భాగంతో కలుసుకుందాము. నమస్కారం.